సో మనం స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐ రైట్? సో డిక్లరేటివ్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గర వి వర్ దేర్, రైట్? తర్వాత లూప్ స్టేట్మెంట్స్. నిన్న మనం లూప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూసాం, రైట్? ఓకే ఓకే ఫర్ అండ్ ఫర్ ఇన్. ఓకే, ఫర్ లూప్ ఈజ్ జస్ట్ లైక్ వైల్ లూప్. కాకపోతే ఏంటంటే వైల్ లూప్లో మనము ఒక్కొక్క వర్క్ని ఒక్కొక్క ప్లేస్లో చేస్తూ ఉంటాము. ఆ వర్క్ మొత్తాన్ని ఒకటే ప్లేస్లో చేయడమే ఫర్ లూప్కి వైల్ లూప్కి ఉన్న డిఫరెన్స్. ఏం కంగారు పడకండి, లెట్ మీ రైట్ డౌన్ ద కోడ్ ఫర్ వైల్ లూప్. ఓకే, ఇఫ్ ఎల్స్ చూసాము, ఇంకొకటి కూడా చేసినట్టున్నామే. చూడలేదా? అదే ఇఫ్ వైల్ చూసాం కదా. సో జనరల్గా ఒక 1 to 10 నెంబర్స్ని ఎలా ప్రింట్ చేస్తాము? బై యూజింగ్ వైల్ లూప్. అంటే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుని వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుని వైల్ I less than or equal to 10 and then console.log of I. అయితే ఇలాగ వదిలేస్తే ఏమవుతుంది అని అంటే 1 1 1 1 1 అని ప్రింట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, I ప్లస్ ప్లస్ అని అంటున్నాం. ఓకే ఓకే సరే. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ అని చెప్పి డెస్క్టాప్ మీద లూప్స్ డాట్ హెచ్టిఎంఎల్ మీరు అలాగనే పెట్టండి, లేకపోతే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, ఏది హెచ్టిఎంఎల్గా సెలెక్ట్ చేసుకోండి. సేవ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎక్కడ సేవ్ చేశాను నేను? నా మెయిన్ దాంట్లోనే సేవ్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూసుకుంటే మనం కన్సోల్లో 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఇక్కడ వైల్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఏంటంటే ఈ పర్టికులర్ పార్ట్ని మనం ఏమంటాము అనంటే ఇనీషియలైజేషన్ అంటాం, రైట్? అంటే ఒక ఐ అనే వేరియబుల్కి 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేసాం. ఇక్కడ లోపల జరుగుతున్న పనిని మనం ఏమంటామంటే, ఇక్కడే రాస్తున్న పక్కన కండిషన్ అని అంటాం. ఇది కమెంట్స్ అనమాట, ఇవి ఎగ్జిక్యూట్ కావు. ఇక్కడ డబుల్ స్లాష్ పెట్టిన తర్వాత ఉన్నది ఎగ్జిక్యూట్ కాదు, దీన్ని కండిషన్ అని అంటాం. దీని తర్వాత ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని రాశాను కదా, దీన్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని అంటాం, రైట్? ఇది బేసిక్గా జరిగేది 3 స్టెప్స్ ఉంటాయి ఈ వైల్ లూప్లో, వైల్ అనే స్టేట్ లూప్లో. ఇదే రకంగా ఇప్పుడు మనము ఫర్లో తీసుకున్నాం అనుకో, ఫర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కాంపౌండ్ స్టేట్మెంట్. ఈ మధ్యలో ఉన్నది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది కూడా ఉంటుంది కదా, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అని చెప్పేసి. ఇక్కడ ఈ ఇనిషియలైజేషన్ ఇక్కడే రాసుకోవచ్చు, వేర్ జే ఈజ్ ఈక్వల్ టు 0. అదేంటిది వేర్ ఇక్కడ పెట్టారు అని కంగారు పడకండి, ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. తర్వాత జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే నా కండిషన్ ఏదైతే ఉందో అది నేను రెండవ స్టేట్మెంట్గా పెట్టాను, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్గా నేను పెట్టుకున్నాను. మూడోది ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, జే ప్లస్ ప్లస్ ఇక్కడ రాసుకుంటాను. అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ 3 కూడా నేను ఒకటే లైన్లో రాస్తున్నాను. దట్ ఈస్ మై ప్రాసెస్ హియర్.
పర్ఫెక్ట్. అండ్ లోపల ఒక కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే అని అన్నాను ఇక్కడ. సో జే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినా సరే యూ విల్ గెట్, ఓహో 0 నుంచి స్టార్ట్ అయింది ఇది. లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ 1 to 10 ఇది ప్రింట్ చేస్తుంది. సేమ్ రిజల్ట్ ఈ పైన రిజల్ట్ ప్రింట్ అవ్వడానికి కారణం వైల్ లూప్, కింద ప్రింట్ అవ్వడానికి కారణం ఫర్ లూప్, రైట్. అయితే నేను దీని గురించి ఇంకా చాలా డీటెయిల్డ్గా చెప్తాను ఫ్లోలో, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. కొన్ని మనం అలా అర్థం చేసుకుంటూ ఉండాలి, ముందు వెనకాలకి కంగారు పడకూడదు. ఆపరేటర్స్ గురించి చెప్పలేదు ఇంకా మీకు, సో వర్రీ అవ్వకండి. ఇఫ్ ఎల్స్ మీద మనం చాలా వర్క్ చేయాలి, బట్ జస్ట్ ఐ వాంట్ టు షో యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ ఫర్. ఇక్కడ ఫర్ లూప్ ఒక విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఏంటి ఆ బిహేవియర్ అని అంటే, ఈ ఫర్ లూప్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాం మనం? 3 స్టేట్మెంట్స్ రాస్తున్నాం. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? వేర్ j ఈజ్ ఈక్వల్ టు 1, అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? j ప్లస్ ప్లస్. ఇవి 3 స్టేట్మెంట్లు. ఈ 3 స్టేట్మెంట్లని ఒక రకంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ టైం రిపీట్ అయ్యే ముందు, ఓన్లీ ఫస్ట్ టైం ఒక్కసారే ఈ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఇంకా ఒక్కసారి ఫస్ట్ టైం రిపీట్ అవుతున్నప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత ఈ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఉంది కదా, అది ఈ లూప్ అంటే ఈ పర్టికులర్ బాడీ, ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ బాడీ ఉంది కదా, ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు అది కండిషన్ చెక్ అవుతుంది. ఆ కండిషన్ కనుక ట్రూ ఇస్తే, నిన్న చూసాం మనం, ఏది లాజికల్ ఎక్స్ప్రెషన్ గివ్స్ అస్ బులియన్ వాల్యూ. సో జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, జేలో ఎంత ఉంది? 1 ఉంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇస్ ఇట్ గోయింగ్ టు గివ్ అస్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. కాబట్టి ఆ ట్రూ వస్తేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ట్రూ రాకపోతే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, రైట్. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోగానే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరి దీని బతికేంది సార్? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన లాస్ట్గా ఆ జే ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది అనమాట, థర్డ్ స్టేట్మెంట్ అనేది. దీన్ని మనం యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రాసినట్టే లెక్క. సారీ, మీరు లాస్ట్లో రాసినట్టే లెక్క అనమాట. లాస్ట్లో ఒక 10 స్టేట్మెంట్ ఉంటే 11వ స్టేట్మెంట్గా రాసినట్టు అవుతుంది. సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దిస్? ఫర్ లూప్లో ఈ 3 స్టేట్మెంట్లు ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతాయి. సెకండ్ టైం నుంచి ఏం జరుగుతుంది? ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే అని అన్నాను అంటే జే ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అవుతుంది కదా, అయింది కదా. అయిపోయిన తర్వాత జే ప్లస్ ప్లస్ అవుతుంది, అంటే జే ఇంక్రిమెంట్ అవుతుంది ఒక నెంబర్గా, రైట్. జే ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ అది, రైట్. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఎగ్జిక్యూట్ కావాలి కదా. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఈ కండిషన్ మళ్ళీ చెక్ అవుతుంది, అంతేగాని ఈ పర్టికులర్ ఇనిషియలైజేషన్ చెక్ అవ్వదు. ఓన్లీ ఈ కండిషన్ సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేసే ముందు ఆ కండిషన్ చెక్ అవుతుంది, రైట్. చెక్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ గివ్స్ అస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఇస్తే మళ్ళీ లోపలికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్. మళ్ళీ తర్వాత జే ప్లస్ ప్లస్ జరుగుతుంది. ఇది ఒక రెపిటేషన్ ప్రాసెస్ ఇది, ఓకే. ఎప్పుడైతే జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనే కండిషన్ ఫాల్స్ ఇస్తుందో అప్పుడు ఆగిపోద్ది. అందుకనే 10 వచ్చిన తర్వాత యాక్చువల్గా జే వాల్యూ 11 కూడా అయ్యింది. 11 అయినప్పుడు 11 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ ఆగిపోయింది అది, దేర్ ఇట్ స్టాప్డ్. సో ఓవరాల్గా దిస్ ఈజ్ హౌ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్స్. సార్ మళ్ళీ మనము ప్రతిదీ నేర్చుకుందాం, కాకపోతే నేను ఈ ఫర్ లూప్ ఎలా ఉంటుందని చూపించడం వరకు మాత్రమే నా బాధ్యత ఇక్కడ, రైట్. ఫర్ ఇన్ అనేది ఇప్పుడు అప్పుడే వద్దు. ఫర్ ఇన్ యాక్చువల్గా ఎట్లా అంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని ఇటరేట్ చేయడానికి వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ వచ్చినా మీరు కంగారు పడకండి, ఓకే. స్విచ్ కేసెస్ ఏంటి అని అంటే, చూడండి, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ గివ్స్ యూ ఎ వాల్యూ.
సో స్విచ్ అనే స్టేట్మెంట్ లోపల ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని మనము డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. వాటినే కేసెస్ అని అంటారు. సార్ మీరు ఎలా రాయాలి అనే దాని గురించి వర్రీ అవ్వకండి. ఊరికే స్విచ్ ఏం చేస్తుంది, ఎక్స్ప్రెషన్లో 10 వచ్చిందనుకో, ఆ కరెక్ట్గా 10 కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ 4 వచ్చిందనుకో, 4 ఉన్న స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్లాక్స్ని మనం కేసెస్ అంటాం. స్విచ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని ఏ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు స్విచ్ కేస్ ఎలా పనిచేస్తుంది అని అంటే మన లిఫ్ట్లా పనిచేస్తుంది. లిఫ్ట్లో 4 అని ప్రెస్ చేసామనుకో ఎక్కడికి వెళ్తుంది? రోడ్ నెంబర్ జూబ్లీ హిల్స్ 4కి వెళ్తుందా? వెళ్ళదు, 4th ఫ్లోర్కి వెళ్తుంది. 3 ప్రెస్ చేస్తే 3 ఫ్లోర్. అది కేసులు అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు లాగా. మీరు ఏది ప్రెస్ చేస్తే ఆ ప్రెస్కి వెళ్తుంది అనమాట. కాకపోతే కొంచెం దీనికి తిక్కు ఉంది నాకు లాగానే. ఏంటా తిక్క అంటే ప్రతి కేసులో బ్రేక్ అనేది లాస్ట్ స్టేట్మెంట్గా పెట్టాలి. లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే 4th ప్రెస్ చేసాం, బ్రేక్ లేదనుకో 4thలో ఆగుతుంది. ఆగి బయటకు వచ్చేస్తాం మనం, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది చివరి వరకు. ఎక్కడికి? బిల్డింగ్ పైకి. నో, అదే లిఫ్ట్ ఎంతవరకు? లాస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సో అది ప్రాబ్లం. సో మనం ఏం చేయాలంటే ప్రతిసారి లిఫ్ట్కి చెప్పాలి, లిఫ్ట్కి కాదు ఆ 4th ఫ్లోర్కి చెప్పాలి, తమ్ముడు ఇది అయిపోయిన తర్వాత ఆగు అని. సో అలాగా స్విచ్ కేసెస్ ఇక్కడ చూద్దాం. స్విచ్ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేటెడ్ వన్స్. ఐ రిపీట్, స్విచ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెషన్ ఓకే ఈజ్ ఎవాల్యుయేటెడ్ వన్స్. ఇప్పుడు ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎవాల్యుయేట్ అవుతుంది? మల్టిపుల్ టైమ్స్. ఎవాల్యుయేట్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం. వైల్ లూప్ మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. స్విచ్కి అంత సినిమా లేదు. స్విచ్ ఈజ్ ఓన్లీ వన్స్, నాట్ మెనీ మోర్ టైమ్స్ లైక్ దిస్, ఓన్లీ వన్స్. ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ కంపేర్డ్ విత్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ కేస్. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అని చెప్పాను కదా, ఈ ఎక్స్ప్రెషన్ తోటి కంపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కంపేర్డ్ విత్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ కేస్. ఇప్పుడు ప్రతి కేస్కి ఒక్కొక్క వాల్యూ ఉంది చూసారా, ఇది ఎక్స్ అని ఉంది కానీ 1 2 అట్లా నేను రాసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది, వర్రీ అవ్వకండి. ఎవాల్యుయేట్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ మ్యాచ్ ద అసోసియేటెడ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఆ కేస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఆ కేసుకి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే స్విచ్ కేసులో మనం వేరే నెంబర్లు కూడా ఇవ్వచ్చు. మనకున్నాయి 14 ఫ్లోర్స్, కానీ నేను 84th ఫ్లోర్ క్లిక్ చేశాను అనుకో, మీకు ఏమైనా పిచ్చా? ఎట్లా క్లిక్ చేస్తారా? అరే చేశాను అనుకో, 84 అని పంపించాను అనుకో, అది అట్లా పోతా ఉంటుంది కొత్త కొత్త ఫ్లోర్లు కట్టుకుంటూ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే మనం ఒక కేసుని మ్యాచ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడి నుంచో రాలే, అలాంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్లోంచే వచ్చినాయి. దాంట్లో డిఫాల్ట్ కేసు ఉంటుంది, కరెంటు పోయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అది తెలుసా మీకు? లిఫ్ట్లో ఎప్పుడు కరెంట్ పోలే, మస్తు ఉంటుంది అసలు. అది అసలు వెరైటీలే. సో అప్పుడు డిఫాల్ట్ కేసు ఏంటండి? 0 కేసు అని ఒకటి ఇస్తాడు, 0కి వెళ్ళిపోతుంది ఫస్ట్. దానికి మొత్తం రీసెట్ అయిపోతుంది అమ్మా. కరెంటు పోయిందంటే మనం ఏమి ఇచ్చిన నెంబర్లు రీసెట్ అయిపోయి అది చక్కగా 0 ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది. అప్పుడు మనం బయటకు వచ్చి ఇంకోసారి లిఫ్ట్ ఎక్కకూడదు అట్లా అనుకుంటాం కదా అది. సో ఎనీవేస్ అలాగా మీకు ఒక డిఫాల్ట్ కేసు కూడా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఊరికే స్విచ్ కేసు ఎలా రాయొచ్చు అని. నేను కాంపౌండ్ స్టేట్మెంట్స్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ నేను మళ్ళీ చెప్తాను, కంగారు పడకండి. ఇది కేవలం మీకు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి మాత్రమే నా పని. సో హియర్ ఐ విల్ గివ్ యూ సరే, పైన ఉన్నది అలాగే ఉంచేయండి, నాకు అడ్వర్టైజ్మెంట్కి బాగుంటుంది. ఓకే, సో హియర్ where x ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాను.
చూడండి ఇక్కడ స్విచ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్లో ఏమేమి ఉంటే ఏమైతే వస్తుందో వాల్యూ ఉంటుందో ఆ కేస్కి వెళ్తుంది. ఇప్పుడు నేను 4 కేసులు రాసుకుంటాను. కేస్ 1 ఈజ్ console.log of I am number 1. నేనేం చెప్పాను, ప్రతి కేసు అయిపోగానే బ్రేక్ ఇవ్వండి అని చెప్పాను. దీని తర్వాత కేస్ 2 ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మళ్ళీ బ్రేక్. ఓకే, నేను కాపీ పేస్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాను, సో కొద్దిగా కంగారు పడకండి. కేస్ 3 అలాగే ఇంకొక డిఫాల్ట్ కేసు పెట్టుకుంటున్నాను. డిఫాల్ట్ తర్వాత బ్రేక్ అవసరం లేదు. రైట్, ఇప్పుడు దీని కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్, దిస్ ఈజ్ 4th. ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం, ఇదిగో ఇక్కడ ఉంది ప్రోగ్రామ్. నేను ఇన్స్పెక్ట్ చేసాను అనుకోండి, F12 కొట్టినా మీకు కన్సోలే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందండి, దిస్ ఈజ్ 4th. సపోజ్ ఇప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూ కనుక 2 ఇచ్చాను అనుకోండి, ఏమైంది 2. ఎక్స్లో కనుక 66, 88 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇట్ గోస్ టు డిఫాల్ట్. దిస్ ఈస్ డిఫాల్ట్. సో ఇలాగ స్విచ్ కేసెస్ వర్క్ అవుతాయి. మీరు రాసేటప్పటికి కొద్దిగా టైం పడుతుంది, బట్ నేను రాసేది ఎంజాయ్ చేయండి. మంచిగా రాస్తుండు అనుకోండి కాసేపు. ఓకే, సో దిస్ ఈస్ వాట్. ఓకే, ఊరికి ఒకసారి బ్రేకులు తీసేద్దామా? అరే షూర్ సార్. సరే, ఏముంది అక్కడ డిఫాల్ట్ కేసు ఉంది, అక్కడికి వెళ్ళి అయిపోతుంది. సో డిఫాల్ట్ వాల్యూ అవుట్పుట్ చూపెట్టరా సార్? చూసాను కదండి, ఇదిగో దిస్ ఈస్ డిఫాల్ట్ కేస్. డిఫాల్ట్ 88 ఇచ్చినప్పుడు డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది కదా. అవును సార్, దాని అవుట్పుట్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది అవుట్పుట్ పక్కన. ఏ డిలే ఉందా కోడ్? లేదే, ఇదిగోండి దీని అవుట్పుట్ ఇది. దిస్ ఈస్ డిఫాల్ట్ కేస్. ఓకే, డిలే ఏం లేదు సార్, నేను మొబైల్లో చూస్తున్నాను. ఓకే ఓకే ఓకే, పక్కన కనపడలేదు చూడండి. రైట్ రైట్, గాట్ ఇట్. ఇప్పుడు బ్రేకులు తీసేస్తున్నా. ఇప్పుడు 88 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, దట్ గోస్ డైరెక్ట్లీ టు డిఫాల్ట్. ఇక్కడే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు కనుక మనం 2 ఇచ్చామంటే దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 3, 4th డిఫాల్ట్ కేస్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పటి వరకు అట్లా ఎగ్జిక్యూట్ అయితే సార్, మీరు ఎప్పుడు బ్రేక్ ఇస్తే అప్పటి వరకు. అదే ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఓకే సరే, ఇప్పుడు నేను వాల్యూ 4 ఇచ్చాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, 4th కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత డిఫాల్ట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ రైట్. సేవ్ అవుట్పుట్ ఇదిగోండి 4th అండ్ దిస్ ఈజ్ డిఫాల్ట్. పాపం కొంతమందికి ఏంటంటే 1 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి, దిస్ ఈజ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐఎమ్ నెంబర్ 1, దిస్ ఈజ్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా? అవుతుంది, దాని తర్వాత కదా బ్రేక్ ఉంది. హౌస్ దాట్ రైట్. నెక్స్ట్, దిస్ ఈస్ అబౌట్ స్విచ్ కేసెస్. నెక్స్ట్ ఫంక్షనల్ స్టేట్మెంట్స్. ఏం సార్ ఈ ఫంక్షన్స్? వెరీ సింపుల్. ఫంక్షన్స్ అంటే తెలియదా, మ్యారేజ్ ఫంక్షన్, రిసెప్షన్ ఫంక్షన్, ఇంకా బర్త్డే ఫంక్షన్ లేదా భార్గవ్? ఉందా? ఓకే, పాపం
నవ్వకపోతే ఏం ఫీల్ అవుతాడో సార్ అని నవ్వుతాడు. లేదు లేదు. సో ఫంక్షన్స్ యాక్చువల్గా ఓకే ఏం లేదండి. ఇప్పుడు పీస్ ఆఫ్ కోడ్ ఉంది, ఫర్ లూప్ రాసాము మనం. ఫర్ లూప్ లోపల మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసాము అనుకుందాం. ఆ స్టేట్మెంట్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనుకోండి, అంతే. మళ్ళీ మళ్ళీ కాల్ చేయాలంటే కుదరదు. ఫంక్షన్స్ అనేవి ఎట్లా అంటే ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్కి ఒక పేరు పెట్టుకుంటాం అనమాట. ఆ పేరుతోటి కాల్ చేసిన ప్రతిసారి, ప్రవీణు అన్న ప్రతిసారి నేను వస్తాను కదా, అట్లా ఆ ఫంక్షన్కి ఒక పేరు, ఏబీసీ అనే ఒక ఫంక్షన్, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్కి ఒక ఫంక్షన్కి ఒక పేరు పెట్టామనుకోండి, ఏబీసీ అని కాల్ చేసిన ప్రతిసారి అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో అలాగా ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ ఎ నేమ్. ఫర్ లూప్స్ ఆర్ ఆల్సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. కానీ ఫంక్షన్స్కి మాత్రం పేరు ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఊరికే టూ హెవీ నాకు తెలుసు, బట్ లెట్ us సీ దిస్. సో ఇది చెప్పేస్తే ఫంక్షన్స్ అయిపోయినట్టు. సో ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఫంక్షన్ నేమ్ కనపడుతుందా నాన్న, కంప్యూటర్లో కనపడుతుందా? ఫంక్షన్ స్టేట్మెంట్ డిక్లేర్స్ ఎ ఫంక్షన్. అబ్బో, ఫంక్షన్ స్టేట్మెంట్ డిక్లేర్స్ ఎ ఫంక్షన్, ఇది హైలైట్ అసలు. సో దిస్ ఈజ్ అ ఫంక్షన్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ డిక్లేరింగ్ అ ఫంక్షన్. ఓకే, అవునా? డిక్లరేషన్ అంటే ఏంటి? ఓకే, నువ్వు ఎక్స్, నువ్వు ఒక వేరియబుల్వి అని చెప్పడమే డిక్లరేషన్ అంటే, రైట్? అంతే కదా. నువ్వు ఒక వేరియబుల్, నీలో ఒక నెంబర్ పెట్టుకోవచ్చు, ఒక స్ట్రింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పడం. ఎక్స్ని నేను ఎలా డిక్లేర్ చేశాను? నువ్వు వేరియబుల్ ఇక సావు అని డిక్లేర్ చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ జరుగుతుంది. ఏం డిక్లరేషన్ జరుగుతుంది? ఏబిసి నువ్వు ఫంక్షన్వి, నీ సావు నువ్వు సావు అని చెప్తున్నావు అనమాట. సార్ దట్ ఈస్ అ డిక్లరేషన్. స్టేట్మెంట్ ఈజ్ డిక్లరేషన్. సార్ నా మాటలు గుర్తున్నా గుర్తు లేకపోయినా, మీరు నవ్వినా నవ్వకపోయినా, ముందు దాంట్లో ఉండే ఎసెన్స్ మాత్రం అర్థం చేసుకోండి. దట్ ఈస్ డిక్లరేషన్. ఆ స్టేట్మెంట్ని డిక్లరేషన్స్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ అ ఫంక్షన్ డిక్లరేషన్. నెక్స్ట్, a declared function is saved for later use and will be executed later when it is invoked or called. సపోజ్ ఇప్పుడు ఏబిసి లోపల console.log of hello, సార్ ఇన్వోక్డ్ మీనింగ్ ఏంటి సార్? దాన్ని పిలవడం అనమాట. ఓకే, ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? మంజునా? రేవతి సార్. రేవతి. ఓకే ఓకే, ఐల్ టెల్ యూ. రేవతి, నేను ఇప్పుడు ఇన్వోక్ చేశాను మిమ్మల్ని పిలిచాను, కాల్ చేశాను. ఓకే ఓకే సో ఎస్, అట్లా. ఇప్పుడు భార్గవ్ ఒక పుస్తకం పట్టురా, భార్గవ్ ఈజ్ ఎ కాల్. పుస్తకం పట్టురా ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. పుస్తకం పట్టుకొచ్చాడు అనుకోండి, అది రిటర్న్ స్టేట్మెంట్. పుస్తకం పట్టురా లేదనుకోండి, ఫంక్షన్ నాట్ ఎగ్జిక్యూటెడ్. భార్గవ్ లేడు ఇక్కడ, భార్గవే లేడు అక్కడ ఆఫీస్లో, రైట్? అండ్ ఉంటే కాల్ అవుతుంది, లేకపోతే అవదు. భార్గవ్ నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టా, console.log of hello అనమన్నా అంటే ఎప్పుడైనా భార్గవ్ని పిలిస్తే హలో అంటాడు, అంతే కదా? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? చెప్పాలి. హలో సార్. సో ఇప్పుడు భార్గవ్ని డిఫైన్ చేసినంత మాత్రాన నేను పిలవకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హలో 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 అంటాడా? అన్యాయం కదా ఇది. నేను పిలవాలి కదా. నేను పిలవకుండా భార్గవ్ హలో ఎందుకు అంటాడు? ఏబిసి, దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఇన్వోకేషన్. ఓకే, దిస్ ఈస్ ఇన్వోకేషన్ ఆర్ ఫంక్షన్ కాల్. హలో, అండర్స్టూడ్? ఇన్వోకేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ కాల్ అంటే.
ఇది ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ డిక్లరేషన్, యూ కెన్ సే దట్. ఓకే, సో ఫంక్షన్ డిక్లరేషన్ డిఫైన్స్ ఏ ఫంక్షన్ విత్ స్పెసిఫైడ్ పారామీటర్స్. ఓకే, దీంట్లో మనం కావాలనుకుంటే పారామీటర్స్ కూడా పంపించవచ్చు. హలో, పారామీటర్స్ పంపించడం అంటే పారామీటర్స్ ఉంటాయి అంతే, మనము ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తాం. ఓకే, కంగారు పడకండి. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్లో ఇక్కడ ఇలాగా ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో ఏదైనా పెట్టామనుకోండి, అవి ఆర్గ్యుమెంట్స్ అవి పారామీటర్స్ అనమాట. దాంట్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. మనం పంపించవచ్చు వాల్యూస్ ఆర్గ్యుమెంట్ పారామీటర్స్కి. ఎలాగా? ఓకే ఓకే, ఏం పర్లేదు, ఒకటి చెప్పు భార్గవ్. ఇప్పుడు నీ డెఫినేషన్ ప్రకారం నువ్వేం పిలుస్తావు? హలో అని పిలుస్తావు. అదే ఇక్కడ కామా పెట్టి ఎక్స్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు నాకేమని పిలుపు వస్తుంది? హలో ప్రవీణ్ అని పిలుపు. సపోజ్ ఇప్పుడు నేను కాల్ చేసేటప్పుడు ఏబీసీ ఆఫ్ వైష్ణవి అన్నాను అనుకోండి, ఇప్పుడు హలో వైష్ణవి అని వస్తుంది. ఇప్పుడు భార్గవ్కి ఎవరు పిలిస్తే దాని వాళ్ళని బట్టి, ఎవరు పిలుస్తున్నారో భార్గవ్ ఆర్గ్యుమెంట్ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. వైష్ణవి, హలో వైష్ణవి, అంతే కదా భార్గవ్? వెరీ రైట్ సార్, మీరే. ఓకే, శ్రీప్రియ, రైట్? శ్రీప్రియ పిలిస్తే పిలవట్లేదు సార్, నేను పిలవనంట. ఓకే, సో వాట్ ఎవర్ ద ఆర్గ్యుమెంట్ యూ పాస్, దట్ విల్ బి గివెన్ అప్ దేర్, రైట్? ఇప్పుడు నేను ఒకదానికంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేయొచ్చు. ఎలాగా? నేను భార్గవ్ని పిలిచినప్పుడు ఏమని పిలవచ్చానంటే, రేపొద్దున వచ్చేటప్పుడు ఒక నోట్బుక్ పట్రా అని చెప్పాను నేను. సో ఇప్పుడు ఇక్కడ రేపొద్దున వచ్చేటప్పుడు ఈజ్ వన్ ఆర్గ్యుమెంట్, నోట్బుక్ పట్రా అనేది ఒక అంగారు. మీరు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేయొచ్చు దేనికి? ఫంక్షన్కి, రైట్? బట్ జస్ట్ వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఇక్కడ పాస్ చేసిన వాటిని. వీటిని మనం పారామీటర్స్ అని అంటాం. కొద్దిగా పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టమే, బట్ అలవాటు చేసుకోండి. ఓకే, ఇన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్, అయ్యి బాబోయ్, ఫంక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ దే హ్యావ్ బోత్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఇది టూ ఎర్లీ టు సే సంథింగ్ అబౌట్ ఇట్. ఆ డెఫినేషన్ అలాగే ఉంచుకోండి. జావాస్క్రిప్ట్లో ప్రతిదీ ఆబ్జెక్టే, ఎందుకు అనేది తర్వాత తెలుస్తుంది. ఓకే, you can also define functions using function constructors and function expressions. ఓకే, ఫంక్షన్ కన్స్ట్రక్టర్స్ తోటి లేదా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ తోటి మనం చేసుకో. యాక్చువల్గా దీన్ని ఫంక్షన్ కన్స్ట్రక్టర్ అని అంటారు అనమాట. ఓకే, అలాగ వదిలేసాయి. ఎక్స్ప్రెషన్స్ లాగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఎలాగంటే అది చూపించవచ్చు నేను. వేర్ XYZ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ console.log of హాయ్. ఇది కూడా ఫంక్షనే, కానీ ఈ ఫంక్షన్ని మనం ఏమంటామనంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఇట్ ఈస్ లైక్ అన్ ఎక్స్ప్రెషన్ కదా, ఈక్వల్ టు 10 అలా ఉంది కదా, కాబట్టి దాన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. వీటన్నిటికి డిఫరెన్స్ అనేది నేను ఒక రోజు చెప్తా. ఆ డిఫరెన్స్ చెప్పడానికి నాకు ఒక రోజు పడుతుంది. ఓకే, కంగారు అయితే పడకండి. సో హలో ప్రవీణ్, హలో వైష్ణవి, హాయ్ హియర్. ఎందుకు ఇది ఈ హాయ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫంక్షన్ని నేను కాల్ చేయడం ద్వారా. ఇప్పుడు దీన్ని ఏమంటారు? XYZ అని పక్కన 2 బ్రాకెట్లు ఉంటే వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? కాల్, ఫంక్షన్ కాల్ ఆర్ ఫంక్షన్ ఇన్వొకేషన్. ఓకేనా ప్రియా? ఫైనా? ఫాస్ట్గా వెళ్తున్నానా?
Hello all. Hello all. Satvika, Bilash, Priya, are you fine? అర్థమవుతుందా? బోర్ కొడుతుందా? తెలిసిన వాళ్ళకి బోర్గానే ఉంటుంది. యా మంజు, యా. Am I audible, guys? ఎస్ సార్. రైట్. లేదు, కరెంట్ పోయి వచ్చింది అందువల్ల. సో వాయిస్ క్యాన్సిల్ అవుతుంటే చెప్పండి. మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నాకు సమ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్. ఓ, ఇప్పుడు కూడా ఉందా మంజు? సమ్ సౌండ్ ఏదో వస్తూ ఉంది సార్. ఓ ఫ్యాన్ బంద్ కర్ దేనా. నాకు గొంతు తప్పని బాగానే వస్తుంది. ఓకే, స్టార్ట్ అయిందా? నా పిహెచ్డి దాని మీద చేద్దాం అనుకున్నాను. హలో, నవ్ ఐ థింక్ మై వాయిస్ ఈస్ క్లియర్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఇది ఫంక్షన్ అండి, ఇది ఫంక్షన్ కాల్. ఇదైతే క్లియర్గానే మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్. యూ కెన్ ఆల్సో డిఫైన్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని అంటారు ఊరికే చెప్పడానికి. కమెంట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇందాక 2 రకాలుగా రాసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది సింగిల్ లైన్ కమెంట్. ఇక్కడ రాశాను, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదండి మనం కోడ్లో. అలాంటి లైన్స్ని మనం ఏమంటామంటే కామెంట్స్ అని అంటాం. కామెంట్స్ పెట్టుకోవాలా వద్దా? ప్రోగ్రామ్ కమెంట్స్ అవసరమా వద్దా? అవసరం లేదంటారా? ఓకే, ఇట్లా అనుకోవచ్చు మనం, తప్పులేదు. అవసరం కూడా లేకపోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే మనం రాసిన కోడ్లో మనం ఏది ఎప్పుడు ఎందుకు రాసామో మనకే తెలియదు ఒక 10 రోజుల తర్వాత చూసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోడ్ ఎందుకు అని తెలుసుకోవడానికి కూడా మనం కమెంట్స్ వాడతాం. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంటేషన్ పర్పస్. రెండోది ఒక్కొక్కసారి డీబగ్ చేసుకోవడానికి. అంటే డీబగ్ అంటే ఎక్కడ ఎర్రర్ వచ్చిందో తెలుసుకోవడానికి మిగతా లైన్స్ అన్ని కమెంట్ చేసుకుంటూ మనము ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కామెంట్స్ అనేవి అవసరం అవుతాయి. ఓకే, నేను ఇంకా కొన్ని కొత్త విషయాలు చెప్తాను తర్వాత సిఎస్ఎస్ ఎప్పుడని చెప్పినప్పుడు. స్పెషల్గా కొన్ని ప్లేసెస్లో కొన్ని బ్రౌజర్స్లో స్పెషల్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అన్ని బ్రౌజర్స్లో కాదు, తలకాయ నొప్పి బ్రౌజర్లు ఉంటాయి, లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దాంట్లో ఏంటంటే మీరు డెఫినెట్గా ఈ పర్టికులర్ కోడే మాత్రమే, ఈ కోడ్ ఆ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ కావాలి అనే సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్. సో కమెంట్స్ బేసిక్గా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, స్పెసిఫిక్ బ్రౌజర్స్లో అవసరమైనప్పుడు మీరు స్పెషల్గా రాయాలి. రైట్, ఈ కమెంట్స్ని 2 రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మొత్తం మన చరిత్ర అంతా రాయాలంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే స్టార్ అండ్ స్టార్, దీన్నే మల్టీ లైన్ కమెంట్స్ అని అంటారు. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మల్టీ లైన్ కమెంట్స్. ఇది. So hope you understood multiple lines comments and this one. Okay, comments are author notations to explain what a script does. Comments are ignored by interpreter. ఆ వర్డ్ మీరు చూడండి, ఇంటర్ప్రెటర్ అంటే మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇంటర్ప్రెటర్ అని అంటారు. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది?
ఈ లైన్స్ని ఇగ్నోర్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ జావా C++ స్టైల్ ఆఫ్ కమెంట్స్. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటే మనం ఒక్కొక్కసారి ఎలాంటి కోడ్ రాస్తాం, దాంట్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, మిగతా కోడ్ అంతా ఆగిపోతుంది. అట్లా కాకుండా ఉండాలి అని అంటే అలాంటి కోడ్ని ఒక ట్రై బ్లాక్లో పెట్టుకుంటాం. ఆర్ యు గెట్టింగ్ మీ? ఏదైనా ఒకవేళ ఎర్రర్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్న వాటిని ఒక ట్రై బ్లాక్లో పెట్టుకుని అలా ఎర్రర్ వచ్చినప్పుడు క్యాచ్లో ఏం చేయాలనేది రాసుకుంటాం అనమాట. ట్రై క్యాచ్, డోంట్ ఎగ్జిక్యూట్, ఫస్ట్ ట్రై, కాకపోతే దీన్ని ఎగ్జిక్యూట్ చేయి, క్యాచ్ చేయి, మిగతా కోడ్ని మాత్రం డిస్టర్బ్ చేయకు, అది ఎగ్జిక్యూట్ చేసుకొని. అలాగ మనం ట్రై క్యాచ్, కాకపోతే దీన్ని త్రో చేయడం. ఒక్కొక్కసారి ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఎక్సెప్షన్ని త్రో చేస్తాం అనమాట, దానికోసం ఇది. సో ఓవరాల్గా ఇన్ని రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం స్టేట్మెంట్స్ చూడండి. డిక్లరేటివ్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫర్ ఇన్, ఓకే, స్విచ్ కేసెస్, ఫంక్షనల్ స్టేట్మెంట్స్, కమెంట్స్, ఎక్సెప్షన్. ఆర్ యూ రెడీ టు డూ ద ఎగ్జామ్? ఎస్, రైట్, చలో పెట్టే ఎగ్జామ్. ఆన్సర్లో ఎస్ అని ఉందా? ఇది ఈజ్ ఇట్? ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు రైట్ సెమీకోలన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఎస్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అదే చెప్పాలనుకున్నా. కానీ ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూపిస్తాను మీకు, గుర్తు చేయండి. నేను దీని మీద ఒక పాయింట్ చెప్పాలి పేజ్ అయిపోయిన తర్వాత. కమెంట్ స్టేట్మెంట్ ఈస్ డాష్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్, నాన్ ఎగ్జిక్యూటబుల్. స్విచ్ ఎగ్జిక్యూట్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఎ గివెన్ కండిషన్? Come on, one time. Very good. What are the 3 important manipulations done in for loop on a loop variable? For loop on a loop variable in JavaScript. Yes, on a loop on a variable. ఏమేం manipulations ఉన్నాయి? Initialization, increment and update, initialization, test and update, initialization, test and increment. సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ ఇంక్రిమెంట్, ఇనిషియలైజేషన్, తర్వాత టెస్ట్ అంటే కండిషన్ టెస్ట్ చేయడం, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇజ్ ఇట్ ఓకే? కాకపోతే ఇక్కడ అప్డేట్ అని ఉంది. అప్డేటే ఆన్సర్, ఎందుకంటే ఇంక్రిమెంట్ అన్న అవ్వచ్చు, డిక్రిమెంట్ కూడా అవ్వచ్చు కదా. హలో, యా, విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ ద లూపింగ్ స్ట్రక్చర్ ఇన్ డేటా జావా స్క్రిప్ట్ ఫర్ ఈచ్? కానీ నేను డూ వైల్ కూడా చెప్పలేదు కదా. వెరీ గుడ్, డూ వైల్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ జావా స్క్రిప్ట్, కానీ దాన్ని మనం ఇంక్లూడ్ చేయలేదు. ఎస్, బట్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. ద వేర్ అండ్ ఫంక్షన్ కీవర్డ్స్ ఆర్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్. Switch of expression and statement. In the above syntax, the expression is compared with the case label using which of the following operator? Superb, very superb. What is the difference between double equal to and triple equal to అనేది మనం డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆపరేటర్స్ దాకా వెళ్ళలేదు కాబట్టి. ఓకే, ఆన్సర్ ఏమి ఇచ్చారు? ట్రిపుల్ ఈక్వల్ టు. ఎస్, ఓకే, అంటే ఏంటంటే ఈక్వల్స్ విచ్ ఫాలోయింగ్ ఆపరేటర్, ఈక్వల్స్ అనే ఆపరేటర్ లేనే లేదు. డబుల్ ఈక్వల్ టు ఉంది, ట్రిపుల్ ఈక్వల్ టు ఉంది. ఓకే, మీరు తప్పు చేసినా మీ తప్పు కాదు అది. ఏ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ యాక్షన్. ట్రూ. ఓకే, సో నౌ ఫండమెంటల్లీ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అనే ఒక ఐడియా వచ్చింది కదా మీకు. నేను 2 విషయాలు మీకు చూపించేసి క్లాస్ కంక్లూడ్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, డబుల్ ఈక్వల్ టుకి ట్రిపుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ HTML సెలెక్ట్ చేసుకోండి.
ఓకే. ఇచ్చేయి. HTML స్క్రిప్ట్ దీంట్లో నేను రాస్తున్నాను where a is equal to 100, where b is equal to 100 but as a string 100. హలో, రైట్. కానీ జావా స్క్రిప్ట్లో ఒక అద్భుతం ఏంటంటే console.log, ఓకే, console.log ఆఫ్ a డబల్ ఈక్వల్ టు b అని అన్నాను అనుకోండి, ఇవి రెండు ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఇవి రెండు ఈక్వలా, కానీ డబల్ ఈక్వల్ టు సేస్ ఇట్ ఈస్ ఈక్వల్. చెప్తా, కంగారు పడకండి. అంటే ఒక దాంట్లో స్ట్రింగ్ నెంబర్ ఉంది, ఇంకొక దాంట్లో ఉట్టి నెంబర్ ఉంది, కానీ అవి రెండు ఈక్వల్ అనే చెప్తుంది డబల్ ఈక్వల్ టు, వితౌట్ కంపేరింగ్ ద డేటా టైప్. దట్ ఈస్ జస్ట్ కంపేరింగ్ లైక్ వన్ క్యారెక్టర్ బై వన్ క్యారెక్టర్. ఇఫ్ దే ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్. దట్ ఈస్ వై వీ గెట్ ట్రూ. అదే నేను ట్రిపుల్ ఈక్వల్ టు అప్లై చేశాను అనుకోండి రెండింటికి మధ్యలో, ఇట్ సేస్ ఫాల్స్. ట్రిపుల్ ఈక్వల్ టు చెక్స్ the data type also. Not only character by character, it checks the data type. 100 is different data type, and number 100 is different data type, and string 100 is different data type. కాబట్టి ఇది డిఫరెన్స్. ఓకే, సో ఈ రకంగా మనము డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టుని మనం చెక్ చేసుకోవచ్చు. డన్. వాట్ ఇట్. ఇంకొకటి కేసు, అసలు యాక్చువల్గా దీని మీద వచ్చిన క్వశ్చన్ ఏంటి, switch expression statement in the above syntax, the expression is compared with the case label. అయితే ఒకసారి స్విచ్ కేసెస్లోకి వెళ్దామా, చెప్తాను దాని మీనింగ్ ఏంటో చెప్తాను. కోడ్ ఇలా పెట్టుకుంటేనే బెటర్. ఇక్కడ చూడండి, సపోజ్ నేను x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇలా ఇచ్చాను అనుకోండి, అన్నిటికీ బ్రేకులు ఉన్నాయి. ఊరికే అంతా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇలా ఇచ్చాను, అప్పుడు ఏ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది? యా, 1. అదే క్వశ్చన్ ఇక్కడ వచ్చింది అనమాట, కానీ ఇక్కడ అవుట్పుట్ ఇలా వస్తుంది. దిస్ ఈస్ డిఫాల్ట్ కేస్. డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే స్విచ్ కేసులు ట్రిపుల్ ఈక్వల్ టు లెవెల్కి చెక్ చేసుకుంటాయి. అంటే డేటా టైప్ కూడా ముఖ్యమే. ఇక్కడ ఇది స్ట్రింగ్ 1, నేను ఇచ్చింది స్ట్రింగ్ 1, కానీ ఇక్కడ కేసులో ఉన్నది ఏంటి, జస్ట్ 1. సపోజ్ నేను ఆ కేసు కూడా పెడితే, ఇలా కూడా పెట్టవచ్చు కదా స్ట్రింగ్ 1, అప్పుడేమవుతుంది? ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ కేసులోకి వెళ్తుందా, ఈ కేసులోకి వెళ్తుందా? నెంబర్ 1లోకి వెళ్తుందా, స్ట్రింగ్ 1లోకి వెళ్తుందా? స్ట్రింగ్ 1లోకి వెళ్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 1 అని ఇస్తే కేస్ 1. ఆ రకంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అండర్స్టూడ్ ద పాయింట్? సో ఇలాగా మనము ప్రతి ఒక్క టాపిక్ని మనం చదువుకోవాలి. ఓకే, రైట్. సో ఒక 2 days మనం వెయిట్ చేస్తే మండే నుంచి మనం ఇంకా రెగ్యులర్గా కంటిన్యూ చేసేసుకోవచ్చు. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో యూ డోంట్ హ్యావ్ క్లాస్. ఫ్రెషర్స్కి కాదు, మీకు ఉంది, చెప్తాను. ఓకే, సో మీరు అంటే రియాక్ట్ కానీ యాంగులర్ కానీ వచ్చేవాళ్ళు విల్ మీట్ అగైన్ ఆన్ మండే. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉంటే చెప్పండి. రేపు మళ్ళీ నేను ఇంకొక 2 sessions తీసుకుంటా, రేపు ఎల్లుండి, జస్ట్ అబౌట్ ద డిస్కషన్ ఆన్ యాంగులర్ బ్యాచ్. ఓకే, సో మీరు ఆ 2 రోజులు మీకు క్లాస్ లేదు, బట్ విల్ మీట్ ఆన్ మండే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే దయచేసి చెప్పండి, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, రేపే జాయిన్ అవ్వమండి. ఇదే టైంకి 6 o'clock రేపు జాయిన్ అవ్వమనండి.
ఇదే లింక్ మీద. ఓకే, వాళ్ళకి నేను ఫ్రెష్గా చెప్తాను ఏమేమి మనం డీల్ చేసినవి అన్నీ మళ్ళీ వాళ్ళతో రాయిపిస్తాను అనమాట. అంతే, తప్పదు నాకు 2 సార్లు రిపీట్ చేయాలి స్టూడెంట్స్ వచ్చేదాకా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆన్ మండే. ఓకే, ఎస్, సీ యూ, బాయ్.